ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శ్రోతలకు శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. లూకా సువార్త 2:11 ఈ మాటలు కనబడుతున్నాయి. క్రీస్తు జనన సమయంలో సర్వలోకము ప్రజాసంఖ్య వ్రాయబడిను. లూకా సువార్త 2:1. మనము అనుసరిస్తున్న ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం క్రీస్తు శకం 2024 చివరిలో ఉన్నాం. క్రీస్తుకు పూర్వం ఇన్ని సంవత్సరాలు లేక క్రీస్తు శకం ఇన్ని సంవత్సరాలుగా మనం చెప్పుతూ ఉన్నాం. క్రీస్తుకు పుట్టుక అనేది కట్టుకథ కాదని మనందరికీ తెలుసు. ఇది చరిత్ర, ఇది సత్యం అని అందరికీ తెలుసు. భూమిని 7 ఖండాలుగా విభజించబడి ఉన్నప్పుడు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటికా పెద్ద ఖండం ఆసియా. ఆసియా భూభాగం మధ్యలో ఉన్నది. భారతదేశం ఆసియాలో ఉంది. యేసుక్రీస్తు జన్మించిన మన ఆసియా ఖండంలోనే కాబట్టి యేసుక్రీస్తు మన ఖండం వాడని చెందినవాడే అని మనం గుర్తిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు జన్మించడంలో ఉద్దేశం రక్షకుడిగా, విమోచకుడిగా క్రీస్తు జన్మించడం ఆయన ముఖ్య ఉద్దేశం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి పాపుల కొరకు వచ్చి ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు. పాపములో, శాపములో చిక్కుకొని మగ్గిపోతున్న మానవ జాతిని రక్షించు నిమిత్తము యేసుక్రీస్తు లోకమునకు పంపబడ్డాడని ఇది ఆవశ్యకమైన విషయం. యేసుక్రీస్తు జననం మానవ జాతి నిరీక్షణ. యేసుక్రీస్తు జననం మానవ జాతి రక్షణకు ఇది ఒక మార్గం. యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు శిలువ మరణం, యేసుక్రీస్తు పునరుద్ధానం చాలా అద్భుతం, మహా అద్భుతాలు. అందుకే 3 క్రిస్మస్ బహుమానాలు దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. రక్షకుడు మన కొరకు వచ్చి ఉన్నాడు, పుట్టి ఉన్నాడు అంటే దేనిలోంచి? భయం నుండి విడుదల, ఫ్రీడమ్ ఫర్ ది ఫియర్. భయం నుంచి విడుదలకి రక్షకుడు పుట్టి ఉన్నాడు. రెండోది ది జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణానందాన్ని మనకి ఇవ్వడానికి రక్షకుడు పుట్టి ఉన్నాడు. మూడవది ఎటర్నల్ పీస్, నిత్య సమాధానం మనకి ఇవ్వడానికి యేసు ప్రభు వారు పుట్టి ఉన్నారు. ప్రియమైన వారలారా, ఆలోచన చేద్దామా? యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఇవన్నీ కొరకు మన కొరకు ఆయన వచ్చి ఉన్నాడని గ్రహించాలి. యేసుక్రీస్తు ఎవరు అని బైబిల్ ప్రకారం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు, యేసుక్రీస్తు వారు మహాదేవుడు, యేసుక్రీస్తు వారు యుగయుగములకు సజీవుడై ఉన్న దేవుడు. ఈ మాటలు ఒట్టి మాటలు కావు. బైబిల్లోంచి మనం ఆలోచిస్తే యోహాను సువార్త 4:42 ఉన్న మాట ది సేవియర్, లోక రక్షకుడు అని వ్రాయబడి ఉంటాది. తీతుకు రాసిన పత్రిక 2:13 ఉన్న మాట గ్రేట్ గాడ్, మహాదేవుడు అని రాయబడి ఉంటాది. ప్రకటన గ్రంథము 1:8-18 వచనాల్లో యుగ యుగములకు సజీవుడై ఉన్నవాడు యేసు అని వ్రాయబడి ఉంటాది. అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-15 విశ్వ న్యాయమూర్తిగా ఆయన కొరకు రాయబడి ఉంటాది. విశ్వమంతట్లో నిష్పాక్షిగా ఆయన మాత్రమే పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడుగా హెబ్రీ రాసిన పత్రిక 7:25 దేవుడు సెలవిస్తున్నాడు. ద వండర్స్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. అవి చాలా అద్భుతమైన విషయాలు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు మరియకు. ఆయన జననం దూత ద్వారా తెలియజేయబడినది. ఆయన పేరు, పుట్టుక ముందుగానే చెప్పబడి ఉన్నవి. ఆయన్ను చూచుటకు వెళ్ళిన వారు గొల్లలు, జ్ఞానులు, దూతలు, నక్షత్రం నడిపించింది. ప్రియమైన వారలారా, ఆలోచన చేద్దామా? రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. భయాల నుండి విడుదల పొందించడానికి, రక్షణానందం నీ నా జీవితాల్లో ఆయన ఇవ్వడానికి. మూడవది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడు నిత్య జీవాన్ని, మనకి సమాధానాన్ని మనకి ఇవ్వడానికి ఆయన లోకంలో జన్మించాడు. అనంతమైన దానికి
పరిమితమైన దానికి అనంతమైన ప్రేమను పంచడానికి యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. అనంతమైన దేవుడు పరిమితమైన మానవుని చేరుకోవడానికి ఈ లోకంలో జన్మించాడు. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈ సత్యం నీవు నేను గ్రహించిన ఎడ్ల భయం నుంచి విడుదల పొందుదాం. ఇదిగో నిత్య సమాధానాన్ని పొందుదాం, రక్షణ ఆనందాన్ని పొందుదాం. అట్టి రీతిలో దేవుడు మనం నడిపించేలాగున ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.